నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇవాళ కళాశాల ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులు కనీస సౌకర్యాలైన టాయిలెట్స్, నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కళాశాల సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా మా సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న కళాశాలలో అధికారులు పట్టించుకోవాలని విద్యార్థులు కోరారు. మేమే తెచ్చుకోవాలి. ఇది గవర్నమెంట్ కాలేజే కదా, ప్రైవేట్ కాదు కదా. ఇంకా ఫీజు 30కి లాస్ట్ డేట్ అంట. తెల్లారి ఫీజు కడితే 600 అంట. మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మళ్ళీ 700 అంట. మేము ఏం చేయాలి అసలు? మా ఇంటికాడ పైసలు, మా పేరెంట్స్ ఏమో పని చేశారు, వాళ్ళ కాడ పైసలు లేవు. అసలు ఇదేమన్నా గవర్నమెంట్ కాలేజా లేక ప్రైవేటా చెప్పండి మీరే. మరి ఇప్పుడేమో ఇట్లా మాట్లాడినందుకు ఇంకా ఖచ్చితంగా వాళ్ళని పాయింట్ అవుట్ చేశారు ఇక ప్రతి దాంట్లో. ఖచ్చితంగా ప్రిన్సిపల్ మాత్రం సస్పెండ్ చేయాలి అంతే. మేమే తెచ్చుకోవాలి. ఇది గవర్నమెంట్ కాలేజే కదా, ప్రైవేట్ కాదు కదా.